భోజనం లేక ఖాళీ ప్లేట్లతో నిరీక్షణ నారాయణఖేడ్లో ఖాళీ ప్లేట్లతో నిరీక్షిస్తున్న పోలింగ్ సిబ్బంది. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో మూడో విడత పంచాయతీ ఎన్నికల కోసం సిద్ధమైన సిబ్బంది మంగళవారం భోజనం లేక ఇబ్బంది పడ్డారట. పట్టణ శివారులోని మోడల్ డిగ్రీ కాలేజీ వద్ద ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ పాయింట్ వద్ద ఆందోళన నిర్వహించారు. నారాయణఖేడ్ మండల పరిధిలోని పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణ కోసం 1600 మంది సిబ్బందిని నియమించారట. వీరికి సరిపడ భోజనం ఏర్పాటు చేయకపోవడంతో 50% సిబ్బందికి అందలేదట. వారంతా జిల్లా గిరిజన సంక్షేమ అధికారి జగదీష్ ఎదుట ఖాళీ ప్లేట్లతో నిరసనకు దిగిరట. భోజనాలు వడ్డించే టేబుల్ల వద్ద గంట సేపు ఖాళీ ప్లేట్లతో నిల్చున్నారు. మున్సిపల్ కమిషనర్, ఎంపీడీఓ, తహసీల్దార్ జోక్యం చేసుకుని పట్టణంలోని వివిధ హోటళ్ల నుంచి సమీపంలోని జ్యోతిబాపులే గురుకులం నుంచి భోజనాలను తెచ్చి పెట్టిరట. ఆఖరికి ఇది కథ. ఎలక్షన్ అధికారుల పనితనం ఇది.